వినుట వలన విశ్వాసం కలుగును. సో ఏం వినాలి? సువార్త వినాలి. దుర్వార్తలు విన్నప్పుడు విశ్వాసము కలగదు. సో సువార్త విన్నప్పుడే విశ్వాసం కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. ఎలాంటి వారితో సహవాసం చేయాలి, ఎలాంటి మాటలు వినాలి, ఎలాంటి మాటలు వినకూడదు, ఏ మాటలు వింటే మన విశ్వాసము పెరుగుతుంది, ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తే మనకు దేవుడిలో ఎదగగలుగుతాము, ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడుకుంటున్నాడు. సో మనందరి అల్టిమేట్ గోల్ స్పిరిచువల్గా స్ట్రాంగ్ కావడం, దేవుళ్ళో ఏకం కావడం. సో మనందరూ కూడా ఇంకా దేవుడి ప్రత్యక్షతలోకి వెళ్ళడం, వాక్యానుసారంగా బ్రతకడం, ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ అయ్యి దేవుడికి కనెక్ట్ కావడం. దట్ ఈస్ అవర్ గోల్, బికాజ్ దట్ ఈస్ ద ఎటర్నల్ లైఫ్. మనందరి యొక్క జీవితం అదే. సో మనందరి యొక్క దేవుడి ప్రణాళిక అదే. ఆయనను ఆరాధించి స్తుతించడం, ఆయనను పొగడం, వర్ణించడము, ఆయన వాక్యాన్ని నేర్చుకోవడం, ఆయన వాక్యాన్ని వినడం, ఆయన ప్రార్థనలు వినడము, దాని ప్రార్థనలు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఆయన కోరుకుంటున్నాడు మనందరి దగ్గర నుంచి. సో చూద్దాము విశ్వాసము ఎలా పెరుగుతుందో చూద్దాము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి, తీతుకి రాసిన 2వ పత్రిక 14వ వచనంలో, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి మనల్ని విడుదల చేశాడు. సమస్తమైన దుర్నీతి నుంచి, దుర్బుద్ధి నుంచి, దురాశల నుంచి, పాపాల నుంచి, శాపాల నుంచి, అన్నిటి నుంచి ఫ్రీ చేశాడు. సో మళ్ళీ మనం ఈ లోకంతో స్నేహం చేసి, ఈ లోకంలో ఉన్న వాటిని ఆశ పెట్టుకొని, ఈ లోకంలో ఉన్న మనుషులతో సహవాసం చేసి మన బురదను అంటించుకోకూడదు. ఆల్రెడీ ఈ క్లీన్డ్ ఎవ్రీథింగ్. గాడ్ హ్యాస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. మనందరి కోసం ఆయన కంప్లీట్గా అన్నీ చేసేసాడు. సో సత్క్రియలందు ఆసక్తి గల, సో మంచి క్రియల మీద ఆసక్తి కలిగి ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. సో ఈ స్పిరిచువల్ లైఫ్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. నేను వాక్యం చదువుకోవాలి, నేను దేవుళ్ళో ఎదగాలి, నేను ఆత్మలో ఎదగాలి, ప్రార్థనలు చేసుకోవాలి, ఇంకా దేవుడికి దగ్గర కావాలి, ఇంకా ఇంకా వాక్యానుసారంగా నడవాలి. ఇవన్నీ కూడా సెల్ఫ్ మోటివేషన్. ఎవరు కూడా మనల్ని మోటివేట్ చేయరు, ఎవరు కూడా మనల్ని ఎంటర్టైన్ చేయరు. సో మనల్ని మనమే ఈ విషయాలలో ఎంటర్టైన్ చేసుకోవాలి. మనకు మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి, మనకు మనమే పవిత్రపరచుకోవాలి. తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకోలేను. యేసుప్రభు వారు తను తానే మన కోసం అర్పించుకున్నాడు. తన పరలోకంలో ఒక సింహాసనాన్ని వదిలేశాడు, దేవుడితో సమానంగా కూర్చున్నాడు. రాజు ఆయనే, ప్రభు ఆయనే, దేవుడు ఆయనే. అవన్నీ సింహాసనాన్ని మన కోసం వదిలేసి వచ్చాడు. సో మనం వేటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి? నువ్వు దేవుడి అన్గాడ్లీ థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు, గాడ్లీ థింగ్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడు నీ విశ్వాసము పెరుగుతుంటుంది. సో మనం ఎక్కువగా దేవుడి సువార్త వినడానికి ఆశ పెట్టుకోవాలి. సో తీతుకు రాసిన 2వ అధ్యాయం 15వ వచనం, వీటిని గూర్చి బోధించుచు. సో దేని గురించి బోధించాలి? ఏ బోధనలు వినాలి? మనము దేవుడి బోధనలు వినాలి, సువార్త వినాలి, దుర్వార్త వినకూడదు. సో దేవుడికి సంబంధించిన మాటలు వినాలి, దేవుడికి సంబంధించిన ఆలోచనలు చేయాలి, దేవుడికి సంబంధించిన పనులు చేయాలి. సో హెచ్చరించుచు సంపూర్ణాధికారంతో దుర్బోధను ఖండించుచుండుము. సో దుర్బోధ చూసారా? దుర్బోధ, ఈ లోకంలో ఉన్న మాటలు విన్నప్పుడు అది దుర్బోధ. సో కొంతమంది ఎట్లా అంటే కంప్లీట్గా వార్తలు, లోక సంబంధమైన విషయాలు మాట్లాడుతుంటా అంటారు. నిజంగా అది నీ ముఖ్యమైతేనే, నీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, ఒకవేళ అది నీ స్పిరిచువాలిటీకి యూస్ కాకపోతే వద్దు, వినొద్దనే నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే అపవాది మనల్ని డైవర్ట్ చేస్తాడు, మన ఆత్మను కల్తీ చేయడానికి, పొల్యూట్ చేయడానికి, అవిశ్వాసంలో ఎదగడానికి. ఈ లోక సంబంధమైన వార్తలు మన దగ్గరికి ఎవరొకరి ద్వారా మోసుకొని వచ్చి మనల్ని దేవుడి నుంచి డిస్కనెక్ట్ చేయాలని ట్రై చేస్తాడు. అందుకే దుర్బోధను ఖండించుము అంటున్నాడు. నిన్నెవరిని తృణీకరింపనీయకుము. సో నిన్నెవరిని కూడా మోసపరచనీయకు. దేవుడి నుంచి దూరం చేయడానికి ఎవరు కూడా నీ జీవితంలో అలో కావద్దు, నువ్వు అవకాశాన్ని ఇవ్వద్దు. ఇప్పుడు దుర్బోధ అంటే ఇతరులను విమర్శించడం, ఇతరులను దూషించడము, లోక వార్తలు వచ్చి చర్చిలో డిస్కస్ చేయడం, లేకపోతే లోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టించడం, ఇలాంటివన్నీ దుర్వార్త, దుర్బోధ. ఇవన్నీ కూడా నిన్ను నువ్వు తృణీకరింపనీయకుము అంటే ఖండించుము, వాటన్నిటిని ఎంటర్టైన్ చేయకు అంటున్నాడు. సో నువ్వు ఏదైనా విన్నా నీ విశ్వాసము పెరగాలి, నీ ఆత్మీయ జీవితం పెరగాలి. నువ్వేదన్నా మాట్లాడినా నీ విశ్వాసం పెరగాలి, ఆత్మీయ జీవితం పెరగాలి. నువ్వేమన్నా సాక్ష్యం చెప్పినా కూడా విశ్వాసం పెరగాలి. నువ్వు చేసే ప్రతి పని వల్ల నీకు విశ్వాసం పెరగాలి, దేవుడికి మహిమ కలగాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. దుర్బోధలకు చెవి యొగ్గకండి. ఇప్పుడు మన ఇంట్లో ఉంటాము, కానీ ఇంటి ఎదురుగా వచ్చి థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నారు. డోంట్ ఎంటర్టైన్ దెమ్. సో గాసిప్స్ నాట్ యువర్ పోర్షన్. ఇట్స్ ఏ డెవిల్. గాసిప్స్ అనేది, లేకపోతే
ఇతరుల మీద చాడీలు చెప్పడము, ఇవన్నీ కూడా మన విశ్వాసాన్ని పెంచవు. సో దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళు పరిచయం అయినప్పుడు స్టే అవే ఫ్రమ్ దెమ్, స్టే అవే ఫ్రమ్ దెమ్. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? ఆత్మీయులతో ఉండాలి, పరిశుద్ధులతో ఉండాలి, విశ్వాసులతో ఉండాలి. అప్పుడు ఏ దుర్బోధనను నువ్వు ఖండించాలి, అప్పుడు నువ్వు తృణీకరించాలి. అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఎంటర్టైన్ చేయొద్దు. ఇక్కడ దేవుడు ఒకటే అంటున్నాడు, నీ విశ్వాసం పెరగాలి అంటే నువ్వు ఎలాంటి వాళ్ళతో సహవాసం చేయాలి, నీ విశ్వాసం పెరగాలి అంటే నువ్వు ఎలాంటి మాటలు వినాలి, ఇవే కోరుకుంటున్నాడు దేవుడు. సో నేను గలతీలకు రాసిన 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు మన లోపల ఎవరు జీవించుచున్నాడు? క్రీస్తుతో మన అందరం కూడా సిలువ వేయబడ్డ వాళ్ళం. అంటే మన ప్రాచీన స్వభావము, మన పాత స్వభావము, మన పాత లక్షణాలన్నీ కూడా సిలువ వేయబడ్డాయి. కాబట్టి ఇక మన లోపల ఎవరు జీవించుచున్నాడు? క్రీస్తే జీవించుచున్నాడు. క్రీస్తు మన లోపల జీవించినప్పుడు మన మాటలు ఎలా ఉండాలి? క్రీస్తు సంబంధమైన మాటలు ఉండాలి. మన ప్రవర్తన క్రీస్తు సంబంధమైన ప్రవర్తనలా ఉండాలి. మన ఆచరణ, మన పద్ధతులు, మన అలవాట్లు, మన వినే మాటలు అన్నీ కూడా క్రీస్తు సంబంధించినవి వినాలి. ఇప్పుడు నీ లోపల క్రీస్తు ఉన్నాడు, కానీ నువ్వు బయట సినిమాలు చూస్తున్నావు, దానివల్ల క్రీస్తు డెవలప్ కాడు. నీ లోపల క్రీస్తు ఉన్నాడు, అందరినీ లోకంలో ఉన్న వాటిని నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావు. క్రీస్తు అనేవాడు ఇక్కడ మన శరీరంలో ఎవరు ఉన్నారు? మన శరీరంలో క్రీస్తు ఉన్నాడు. కాబట్టి క్రీస్తు సంబంధించిన మాటలు వినాలి, క్రీస్తు సంబంధించిన బోధనలు వినాలి, క్రీస్తు సంబంధించిన పనులు చేయాలి. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి. సో ఇప్పుడు మనందరం జీవిస్తున్నాము, అది ఎవరి కోసం జీవిస్తున్నాము? నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పిగోంచుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాము. ఇక మనందరం ఎవరి కోసం జీవించాలి? దేవుడి కోసం జీవించాలి. దేవుడి వల్ల మనం రక్షించబడ్డాము, యేసయ్య వల్ల మనం రక్షించబడ్డాము, యేసయ్య వల్ల మనము ఆత్మలను పరలోకానికి తీసుకెళ్ళాడు దేవుడు. సో నువ్వు ఎలాంటి మాటలు వినాలి? ఎవరితో సాన్నిహిత్యం చేయాలి? నీ సహవాసం దేవుడితో ఉండాలి. నీ సహవాసం లోక సంబంధమైనది కాకూడదు, నీ సహవాసము దేవ సంబంధమైనదిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మన కోసము మరణించాడు. కాబట్టి నువ్వు ఆయన మాటలు వినాలి. సో తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఎవరి కోసం? నా కొరకు తన్ను తాను అప్పగించుకొని. ఇక్కడ మనందరి కోసం దేవుడు ఏం చేశాడు? బలి అయ్యాడు. సో మన కోసం ఆయన అన్నీ వదులుకొని బలైనప్పుడు మనం ఎందుకు ఆయనకు టైం ఇవ్వట్లేదు? మనం ఎందుకు ఆయన కోసం బ్రతకట్లేదు? మనం ఎందుకు ఆయనను మెప్పించట్లేదు? మనం ఎందుకు ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటున్నాము? ఈ లోక సంబంధమైన వాటి మీద ఆలోచన చేస్తున్నాము? సో అవన్నీ మిగిలిన రావాల్సిన ఆశీర్వాదాలన్నీ అన్నీ ఆయనే ఇస్తాడు. కానీ కంటిన్యూస్ ఫెలోషిప్ గాడ్ తోటే ఉండాలి, కంటిన్యూస్ రిలేషన్షిప్ గాడ్ తోటే ఉండాలి. డోంట్ డీవియేట్ ఫ్రమ్ గాడ్, డోంట్ డిస్ట్రాక్ట్ ఫ్రమ్ గాడ్, డోంట్ కమ్ ఫార్వర్డ్ అవే ఫ్రమ్ గాడ్. దేవుడి వైపు నుంచి దూరంగా రావద్దు ఎప్పుడైనా కూడా, ఇంకా క్లోజర్ కావాలి దేవుడికి. సో నువ్వు క్రీస్తు సంబంధించిన మాటలు విన్నప్పుడు మాత్రమే మనకు ఆ విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు మన లోపల ఎవరు జీవిస్తున్నాడు? దేవుడు జీవిస్తున్నాడు. దేవుడికి కావాల్సింది పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవాలి, భూలోక సంబంధమైన వాటి మీద ఆలోచన పెట్టుకోకూడదు. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనందరం కృపావాక్యంలో ఉన్నాము, కృపాకాలంలో ఉన్నాము. కానీ అలాని దేవుని మాటను నిరర్ధకం చేస్తామా? అంటే ఆయన కృపను వేస్ట్ చేస్తామా? మిస్యూజ్ చేయకూడదు ఆయన కృపను. సో నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఆయన చనిపోయేది మన కోసము. కాబట్టి నీ జీవితము దేవుడి కోసమై ఉండాలి, నీ మాటలు దేవుడి కోసమై ఉండాలి, నీ ఆలోచనలు దేవుడి కోసమై ఉండాలి, నీ వినే బోధనలు కూడా దేవుడి బోధనలే ఉండాలి. సో డిస్కనెక్ట్ ఫ్రమ్ దిస్ వరల్డ్, కనెక్ట్ విత్ ద గాడ్, బికాస్ జీసస్ క్రైస్ట్ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. నీ కోసం నా కోసం ఆయన మరణించాడు. కాబట్టి నీ యొక్క విశ్వాసము పెరిగే మాటలు మాత్రమే వినాలి. సో ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో మనకు ఎంతోమంది పరిచయం అవుతారు. అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కొంతమంది మనల్ని డీవియేట్ చేస్తుంటా అంటారు లోకంలోకి కలపడానికి. సో అలాంటి లోకంలోకి కలవకుండా మనం చూసుకోవాలి. 2 కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనాను క్రీస్తు అందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. ఓకే, ఇప్పటి వరకు ఎలాగ బ్రతికాము, ఏదో రకంగా బ్రతికాము. బట్ ఇప్పటి నుంచి అన్న మన మైండ్ని, మన మైండ్ సెట్ని, మన హార్ట్ని, మన థాట్స్ని అన్నీ ప్యూరిఫై చేద్దాం. అన్నీ క్యూర్ చేసేసి, అయ్యా నాలో విశ్వాసాన్ని పెంచయ్యా, నీ మాటలు ఇంకా ఎక్కువగా వినగలిగే శక్తిని, నీ మాటలే మాట్లాడగలిగే శక్తిని దయచేయండి. ఈ లోకానుసారమైన మాటలు కాకుండా, ఈ
ఈ యొక్క దేవుడి చిత్తానుసరమైన మాటలు పలికే కృపను నాకు అనుగ్రహించండి అని ప్రార్థించుకుందాం. ఎందుకంటే మనకు దేవుడు ఎప్పటికప్పుడు నూతనంగా సృష్టిస్తున్నాడు మనల్ని. నూతన మైండ్ని, నూతన మైండ్ సెట్ని, నూతన ఆత్మను, నూతన బలాన్ని, నూతన ఆరోగ్యాన్ని, నూతన శక్తిని మనకిచ్చే దేవుడు కాబట్టి సో మనందరం కూడా నూతనంగా మళ్ళీ జన్మిద్దాం. క్రీస్తునందు ఇప్పటి వరకు సగం లోకంలో ఉన్నాం, సగము దేవుల్లో ఉన్నాము. సగము లోక సంబంధమైన వాటిని ఆలోచించాం, సగం దేవుడి సంబంధమైన వాటిని ఆలోచించాము. కానీ ఇప్పటి నుంచి మనము తిరిగి పునర్జన్మిద్దాము, క్రీస్తులో పునర్జన్మిద్దాము. మళ్ళీ కొత్తగా మనము జన్మిద్దాము దేవుళ్ళో మళ్ళీ కొత్తగా మనము మైండ్గా మార్చుకుందాం, కొత్త మైండ్ సెట్ తోటి మార్చుకుందాము. అయ్యా, ఇప్పటి వరకు వ్యర్థమైన వాటిని చూశాను, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకున్నాను, వ్యర్థమైన వాటి మీద చెవి యొగ్గానయ్యా. వాటి నుంచి నన్ను డిస్కనెక్ట్ చేపించి నీ సృష్టిలో నన్ను మళ్ళీ పునర్జన్మనివ్వమని ప్రార్థిస్తున్నానని ప్రార్థించుకొని మళ్ళీ కొత్త సృష్టిలాగా మనం మారుదాము. సో రోమీలకు రాసిన 10వ అధ్యాయం 10వ వచనం, ఏలనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. సో మనం ఏమి వినాలో అది హృదయంలో నిశ్చయించుకోవాలి. వద్దు, ఇది వినొద్దు, ఇది చూడొద్దు, మనసులో నిశ్చయించుకొని నోటితో ఒప్పుకొని, ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడు సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది. మనందరం ఆయన నమ్ముచున్నాము, మనందరం ఆయనను విశ్వసిస్తున్నాము. ఆయన నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా సిగ్గుపడనీయాడు, ఓడిపోనీయాడు, తక్కువ కానీయాడు. సో కాబట్టి నువ్వు కంప్లీట్గా నమ్ము, దేవుణ్ణి కంప్లీట్గా 100%గా నమ్ము. అప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షత నువ్వు ఇంకా చూడగలుగుతావు. సో నీ హృదయంలో ఒప్పుకో, దేవా నాకు నీతో ఇంకా ఎక్కువ డీపర్ రిలేషన్షిప్ కావాలి. నీ హృదయం ద్వారా నువ్వు ఒప్పుకో, నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడి దేవుడికి డిక్లరేషన్ ఇచ్చుకో. అయ్యా ప్రభు, నా విశ్వాసం పెరగాలి, నేను ఇంకా విశ్వాసంలో ఎదగాలి, నేను ఇంకా ఆత్మలో ఎదగాలి, ఇంకా దేవుళ్ళో ఎదగాలయ్యా. ఇది నా కోరిక నాయన, నా కోరిక నెరవేర్చు అని అడగండి. అప్పుడు మీకు కావాల్సిన ఆశీర్వాదాలు ఏమున్నా కూడా వాటంతటా అవి వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం, వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. సో వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించాలి. సో అంటే వాక్యాన్ని నువ్వు ఎలా వినాలి? ఆసక్తితో వినాలి. పౌలు సిలేను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనంలో పరిశోధించుచూ వచ్చిరి. సో నువ్వు వాక్యం వినగానే ఏం చేయాలి? నువ్వు కూడా అనలైజ్ చేయాలి. ఈ వాక్యము తప్ప మన లోకంలో 100 మంది 100 రకాల వాక్యాలు చెప్తారండి. సో ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది దుర్బోధనో, ఏది సువార్తనో, ఏది దుర్వార్తనో అనలైజ్ చేయమంటున్నాడు దేవుడు. సో నువ్వు వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి, శ్రద్ధతో వినాలి. విన్న తర్వాత అది నిజమేనా కాదా అని అనలైజ్ చేయాలి. ఎందుకంటే మనకు ఈ లోకంలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. సో నువ్వు కూడా చెక్ చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ప్రతిదినము లేఖనంలో పరిశోధించు వచ్చిరి. ఒక బోధ విన్న తర్వాత నీ విశ్వాసము పెరిగిందా, తగ్గిందా? ఒక బోధ విన్న తర్వాత నువ్వు దేవుడికి దగ్గర అయ్యావా, దూరం అయ్యావా? సో ఇలాంటివి మీరు అనలైజ్ చేసుకోవాలని అంటున్నాడు దేవుడు. సో అయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఎస్, ఇప్పుడు మనందరి లోపల ఎవరున్నారు? సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి మనందరినీ ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు రైట్ డైరెక్షన్లో నడిపిస్తున్నాడు, విశ్వాసంలోకి నడిపిస్తున్నాడు, దేవుళ్ళలోపడికి, దేవుడి ప్రత్యక్షత లోపడికి నడిపిస్తున్నాడు. సో ఎవరైతే మనల్ని దేవుడి నుంచి డిస్కనెక్ట్ చేసి, ఏ బోధనలు అయితే దేవుడిని డిస్కనెక్ట్ చేసి లోకానికి కనెక్ట్ చేస్తాయో వాళ్ళ లోపల దేవుడి యొక్క సత్యస్వరూపైన ఆత్మ లేనట్టు గుర్తుపెట్టుకోండి. సో నీ యొక్క బోధన విన్నా, నువ్వు ఒక మాటలు విన్నా కూడా నువ్వు దేవుడికి కనెక్ట్ అయ్యేలాగా ఉండాలి, అంతేకాని దేవుడి నుంచి డిస్కనెక్ట్ అయ్యేలాగా ఉండకూడదు. సో ఏ ఆత్మ అయితే దేవుళ్ళలోకి నడిపిస్తుందో అది నిజమైన ఆత్మ, సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వింటినో వాటిని బోధించి సంభవవు సంగతులను మీకు తెలియజేయును. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే బైబిల్లో ఉన్న మర్మాలను బయలుపరుస్తాడు. బైబిల్లో ఉన్న గొప్పతనాన్ని, దేవుడి యొక్క గొప్పతనాన్ని, మంచితనాన్ని, ఆ దేవుడి యొక్క అద్భుత కార్యాలను మన కళ్ళకు గట్టినట్టుగా చూపించేలాగా చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అదే పరిశుద్ధాత్మ లేకుండా కూడా కొంతమంది వాక్యాన్ని బోధిస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఎలా అంటే లోక సంబంధమైన మాటలు మాట్లాడి, లోక సంబంధమైన విచారణలు కలగచేసి, అది చర్చ్లో డిస్కస్ చేసి మనల్ని డీవియేట్ చేస్తుంటా అంటారు. సో మన సహవాసం ఎలా ఉండాలి అంటే
దేవుడితో కంప్లీట్గా ఏకమైనట్టుగా ఉండాలి, దగ్గరికి అయినట్టుగా ఉండాలి, మన విశ్వాసం పెరిగినట్టుగా ఉండాలి. ఆ వాక్యం విన్న తర్వాత ఎస్, దేవుడు నాతో ఖచ్చితంగా మాట్లాడాడు, మన హృదయంతో మాట్లాడాడని ఉండాలి. అది ఎవరు చేయగలుగుతారంటే సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మాత్రమే అలాంటి సంఘటనలు జరుగుతాయి. మమ్మను సర్వసత్యంలోకి నడిపించును. ఎవరైతే ఈ లోకంలోకి నడిపించకుండా లోకం నుంచి డిస్కనెక్ట్ చేసి సర్వసత్యమైన దేవుడి లోపలికి నడిపిస్తారో అది నిజమైన ఆత్మ. ఆయన తనంతటా మీ బోధింపక, చూసారా, వాళ్ళ బోధనలు వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు మన విశ్వాసాన్ని పడవేయడానికి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కూడా తను విన్న సంగతులే బోధిస్తాడు, కానీ తన సొంత బోధనలు బోధించాడు అని చెప్తున్నాడు. వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను, అంటే జరగబోవు సంగతులను మీకు తెలియజేయను. ఎవరైతే వాక్యంలో మర్మాలు చెప్తారో, ఎవరైతే వాక్యానుసారంగా నడిపిస్తారో, ఎవరైతే సంఘాన్ని ఏంటిది లోకల్ నుంచి డిస్కనెక్ట్ చేపించి సంఘంలో నుంచి డిస్కనెక్ట్ చేసి సంఘంలోకి కలుపుతారో, అది దేవుడి యొక్క ఆత్మతో నడిపించబడిన సంఘము. సో నీ మాటలు అలాంటి వాళ్ళ మాటలు వినాలి. సో యూట్యూబ్లో ఉన్నాయి, వేల మాటలు ఉన్నాయి. వాటన్నిటి నువ్వు నమ్ముతావా? వాటన్నిటి నువ్వు ఆదరిస్తావా? నో, నువ్వు అనలైజ్ చేసుకోవాలి ఏది కరెక్టు, ఏది బోధ. ఒకరు విమర్శిస్తున్నారు అంటే, ఒకరు దూషిస్తున్నారు అంటే, అది అందులో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఒకరిని విమర్శించాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఒకరు దూషించాడు. కాకపోతే ఖండిస్తాడు, వాక్యానుసారంగా ఖండిస్తాడు. అలాంటి వాటి వల్ల నీ విశ్వాసము పోగొట్టుకోకని దేవుడు చెప్తున్నాడు. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. అందుకే నువ్వే అడగాలి దేవుణ్ణి, అయ్యా నాకు నూతన పరిశుద్ధాత్మను నాకు దయచేయండి, నూతన పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి, అయ్యా నన్ను విశ్వాసంలో నడిపించే ఆత్మను నాకు ఇవ్వండి, దేవుళ్ళోకి ఎదిగేలాగా సహాయం చేసే ఆత్మను దయచేయండి అని మీరు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మీకు అది అనుగ్రహిస్తాడు. లూకాసు వార్త 22:31. సిమోను సిమోను, ఇదిగో సైతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనేను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు. చూసారా, మన విశ్వాసము తప్పిపోకుండా, మన నమ్మిక తప్పిపోకుండా అపవాది ఏం చేస్తున్నాడంటే మనందరినీ కూడా ట్రాప్ చేస్తుంటా అంటాడు. ఆ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఆ బోధనలు ఈ బోధనలు వినిపించి మనల్ని కన్ఫ్యూజ్ చేసేసి దేవుళ్ళ నుంచి విడుదల కలిగించి లోకంలో కలపాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంటా అంటాడు. అందుకే నీ నమ్మిక పోకుండానట్లు, తప్పిక పోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను సిద్ధపరచమని చెప్పాను. సో ఫస్ట్ మనము ఏం చేయాలి? మనము మారు మనసు పొందుకోవాలి. మనము దేవుళ్ళు ఎదిగి వాక్యంలో ఎదిగిన తర్వాత మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వాళ్ళను కూడా మనము మార్చాలని దేవుడు చెప్తున్నాడు. సాతానట ఏంటిదట? జల్లడ పడుతున్నాడట, ఎవరెవరు దొరుకుతారా, ఎవరెవరిని అవిశ్వాసంలో పడేద్దామా అని. సో ఇలాంటి వాళ్ళు సంఘంలోనే ఉండొచ్చు, సంఘ కాపరే ఉండొచ్చు. సో నీ యొక్క మాటలను బట్టి నువ్వు అనలైజ్ చేయాలని దేవుడు చెప్తున్నాడు. సో అందుకే నువ్వు సువార్త ఎక్కువగా వినాలి, ఎప్పుడైనా దుర్వార్త వినకూడదు. సువార్త ఎక్కువగా ఉన్నప్పుడు దుర్బోధ వినకూడదు. సువార్త, ఆ దేవుడి యొక్క మాటలు ఎక్కువగా విన్నప్పుడు నీ విశ్వాసము పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గిపోదు. సో నీ నమ్మిక తప్పిపోకూడదు. నువ్వు దేవుల్లో ఒక స్టేబుల్గా ఉన్నావు, దాన్ని అలాగే పట్టుకొని ముందడికి వెళ్ళు. సో అన్స్టేబుల్గా ఉండకు. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను సిద్ధపరచు. నువ్వు నేర్చుకో, నువ్వు విశ్వాసంలో ఎదుగు, 10 మంది విశ్వాసంలో ఎదిగేలాగా సహాయం చేయి. నువ్వు ఆత్మీయంగా ఎదుగు, 10 మందిని ఆత్మీయంగా ఎదిగేలాగా సహాయం చేయని దేవుడు అంటున్నాడు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. లూకాసు వార్త 17:3. నేను చెప్పాను, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ పుషప్. మనం పుష్ చేసుకోవాలి. దేవుడు ఎవరు కూడా ఎంకరేజ్ చేయరండి, నువ్వు దేవుడు ఎదగండి, మీరు వాక్యానుసారంగా బ్రతకండి, వాక్యంలో ఉండండి, దేవుళ్ళలో నిలకడగా ఉండండి అని అలా చెప్పకుండా మీరు సినిమాలు చూడండి, ఆ మాటలు వినండి, ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకుడు ఇది చేస్తున్నాడు అని మనల్ని ఆ విషయంలో మోటివేట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ దేవుళ్ళో ఎదగాలని మోటివేట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి నీకు నువ్వే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి, నీకు నువ్వే సెల్ఫ్ డిసిప్లిన్ రావాలి దేవుడి విషయంలో. ఎస్, నేను వాక్యాన్ని చదువుకోవాలి, ఎస్ నేను వాక్యాన్ని వినాలి, ఎస్ నేను ప్రార్థనలు చేసుకోవాలి, ఎస్ నేను దేవుళ్ళో ఇంకా బలంగా ఉండాలి, విశ్వాసంలో ఎదగాలి అని నీకు నీవే జాగ్రత్తగా ఉండుడి. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పు చేసిన ఎడల అతన్ని గద్దించము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించము. సో నువ్వు ఏంటిది జాగ్రత్తగా, నువ్వు ఏది వినాలో నీకు ఇప్పుడు దేవుడు ఐడియా ఇచ్చాడు, ఏది వినద్దో నీకు దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు, ఏది మాట్లాడాలో దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు, ఏది మాట్లాడకూడదో దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా మన ఆత్మీయ విశ్వాసాన్ని పడిపోయేలాగా చేస్తాయి. ఒకటి ఎగ్జాంపుల్, మనకు ఒక సమస్య గురించి ప్రార్థిస్తున్నాము,
ఒక వాక్యము విన్నాము, మనకు స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఒక టెస్టిమోనీ విన్నాము, మనకి ఇంకా బలము పెరుగుతుంది. ఎస్, ఈ వాక్యం వినడం వల్ల. నువ్వు ఇంకో వాక్యం విన్నావు, ఏంటిది, ఇంకొక అన్యజనుల నుంచి ఒక మాట విన్నావు. సో నువ్వు ఏదైతే పొందుకున్నావో, ఆల్రెడీ మా ఫ్రెండ్ గాడు పొందుకోలేకపోతున్నాడు అన్నాడు. సో అప్పుడు నీకు అవిశ్వాసం మొదలవుతుంది. కానీ దేవుడికి సమస్తము సాధ్యము కదా. నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది దేవుడికి సాధ్యమని దేవుడికి తెలుసు, నీకు తెలుసు. కానీ ఇంకొక మనిషి వచ్చి, మన అన్యజనుడు వచ్చి, నువ్వు అడిగేది వేస్ట్, అది ఎట్లా కాదులే అన్నాడు అనుకో, నీకేమవుతుంది, అవిశ్వాసంలో పడిపోతావు. సో అలాంటి మాటలు వినకుండా విశ్వాసంలో ఎదిగేటట్టు మీరే జాగ్రత్తగా ఉండుడి. చూడు, బయటంతా కూడా కరోనా వైరస్ ఉంది, అందరు చనిపోతున్నారు. ఎస్, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను ఆదుకుంటాడని నువ్వు నిలకడగా ఉన్నావు విశ్వాసంలో. కానీ ఇంకోళ్ళు వచ్చి, లేదు మీ ఇంటి ముందటనే ఒకరు చనిపోయారు, నువ్వు కూడా చనిపోతావు అన్నాడు అనుకోండి, నీకేమవుతుంది, అవిశ్వాసం మొదలవుతుంది. సో అలాంటి వాళ్ళను నువ్వు ఎంటర్టైన్ చేయకూడదు. సో నీ దేవుడు ఏం చేస్తున్నాడు, నీ దేవుడే ఉంటే నీకు ఇది ఎందుకు వచ్చింది, నీ దేవుడే ఉంటే నీకు ఈ కష్టం ఎందుకు వచ్చింది. అపవాది ఇట్లా మనుషుల ద్వారా ఇలా దుర్వార్తలన్నీ ఏంటిది మోసుకొని వస్తాడు మన దగ్గరికి. అందుకే మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండండి, మీరే జాగ్రత్తగా ఉండండి. ఏ మాట వినాలి, యూట్యూబ్లో ఏది వినాలి, ఏ బోధ వినాలి, ఏ బోధ వినద్దు, ఏది వినకూడదు, ఏది వినాలి, ఏది ఆలోచించాలి, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఇవన్నీ కూడా మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అతడు మారు మనసు పొందిన ఎడల అతను క్షమించుము. లూకాసు వార్త 8:11 ఈ ఉపమాన భావమేనగా విత్తనము దేవుని వాక్యము. సో ఇప్పుడు మనకు దేవుడు ఏం చేస్తున్నాడు, విత్తనాలు విత్తుతున్నాడు మన హృదయంలో దేవుడి వాక్యము ద్వారా. సో ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఉండు. ఇది విత్తనం అంటే ఏంటిదండి, మొలకెత్తాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. విన్న వాక్యాలు ఎప్పుడు కూడా విని వదిలేస్తే ఫలించవు. విని మొలకెత్తి అభివృద్ధి చెంది ఫలించాలని కోరుకోవాలి. సో ఏ వాక్యం అయితే వింటున్నావో అవన్నీ విత్తనాలు లాంటిది. దేవుడు మన హృదయం అనే పొలంలో విత్తుతున్నాడు. అవి మొలకెత్తేలాగా చూసుకోవాలి, నారు పోసి నీరు పోసి మొలకెత్తేలాగా చూసుకోవాలి. సో అందుకే విత్తనము దేవుని వాక్యము. సో నువ్వు ఏ వాక్యము వింటున్నావు, దేవుని వాక్యం వింటున్నావా, లోక సంబంధమైన వాక్యాలు వింటున్నావా, దేవుని వార్త వింటున్నావా, దుర్వార్త వింటున్నావా. సో ఇవన్నీ కూడా చూసుకోండి, ఇవన్నీ కూడా అనలైజ్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ విశ్వాసంలో పడివేస్తున్నాయి. నేను చూస్తున్నాను చాలామంది విశ్వాసులు విశ్వాసంలో పడిపోతున్నారు. కొన్ని బోధనలు వినవడం వల్ల, కొన్ని సంగతులు వాళ్ళు గ్రహించలేకపోవడం వల్ల చాలామంది విశ్వాసులు దేవుని నుంచి తప్పిపోతున్నారు, తొలగిపోతున్నారు. ఎందుకంటే చాలామంది మళ్ళీ అన్ని సంప్రదాయాలను ఆలోచిస్తున్నారు, అన్ని సంప్రదాయాలను ఫాలో అవుతున్నారు. ఎందుకు, నీలో విశ్వాసం లేనప్పుడే అవన్నీ కూడా ఫాలో అవుతాయి. అందుకే విశ్వాసంలో ఏం చేయాలి, నిలకడగా ఉండాలి. మీకు దేవుని వాక్యము బోధించి పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలములను శ్రద్ధ తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. సో దేవుడు నాకు ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీకి ఒక మైండ్ ఇచ్చాడు, ఒక మైండ్ సెట్, ఒక నడిపింపు విధానం ఉంది. సో ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క నడిపింపు విధానం ఉంటుందండి. సో ఈ సంఘానికి ఒక నడిపింపు విధానం ఉంది. సో ఈ నడిపింపు విధానంలో నువ్వు నడువు అంటున్నాడు. సో దేవుని వాక్యము ఎవరైతే బోధిస్తున్నారో మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని, అంటే మీకు పైన నాయకులుగా ఎవరినైతే నాయకులుగా దేవుడు నియమించాడో, ఒక మార్గంలో నడిపించాడో వాళ్ళను జ్ఞాపకం చేసుకొని వాళ్ళ ప్రవర్తనను నువ్వు అనలైజ్ చేసి ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు, వారి విశ్వాసమును అనుసరించుడి. సో దేవుడు ఒక్కొక్క మినిస్ట్రీ ద్వారా ఒక్కొక్క టీచింగ్స్ ఇప్పిస్తాడు, ఒక్కొక్క వాక్యాలను ఇప్పిస్తాడు విశ్వాసంలోకి నడిపించడానికి, దేవుల్లోకి నడిపించడానికి. సో అలాంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేయండి. ఆత్మ ప్రేరేపణతో నడుస్తున్న సంఘాలతో మీరు సహవాసం చేయండి. దుర్బోధలకు లోక వార్తలకు చెవియొగ్గి అది కరెక్ట్ అనుకొని ఆ బోధ వైపు తలదించకండి, చెవులు పెట్టకండి అని అంటున్నాడు. సో ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొంచు, వారి విశ్వాసం అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగముల వరకు ఒకటే రీతిగా ఉండను. సో అందుకే వాక్యము చదివినప్పుడు మనకు యేసుక్రీస్తు యొక్క బలం ఏంటిది, బలగం ఏంటిది, సో యేసుక్రీస్తు యొక్క ఉద్దేశాలు ఏంటిది, దేవుడి యొక్క తలంపులు ఏంటిది, ఇవన్నీ వాక్యం ద్వారానే నేర్చుకోవాలి. సో నేను కంప్లీట్గా ఐ లెఫ్ట్ దిస్ వరల్డ్, నేను కంప్లీట్గా వదిలేశానండి. ఎవరి వార్తలు వినేవాడిని కాదు, ఎవరి సువార్తలు వినేవాడిని కాదు. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఏదో డిస్సాటిస్ఫాక్షన్ అనిపించేది.
ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఎందుకో ఆ తృప్తి అనిపించేది కాదు. అందుకే నేను వాక్యాన్ని పట్టుకున్నాను. వాక్యాన్ని కంప్లీట్గా చదవడం నేర్చుకున్నాను. వాక్యం లోపలికి లోతుగా వెళ్ళడం తెలుసుకున్నాను. మర్మాలను బయలుపరచడం జరిగింది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా. సో దేవుడు నిన్న నేడు రేటు ఒక రీతిగా ఉంటాడు. సో బైబిల్లో ఏదైతే చెప్పాడో అది నిన్న ఒకేలాగా ఉంది, నేడు ఒకేలాగా ఉంది, రేపు కూడా ఒకేలాగా ఉంటుంది. సో దేవుడి యొక్క వాక్యాలు మాత్రమే నమ్మండి. దేవుడు వాక్యం ఇలా చెప్తుందే, అతను ఇంకోలాగా చెప్తున్నాడే, నువ్వు వాక్యం ఏం చెప్తుందో అదే నమ్మాలి. సో వాక్యానుసారంగా నమ్మాలి. దేవుడు ఎలాగైతే ఒకే రీతిగా ఉన్నాడో వాక్యం కూడా ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటుంది. సో కాబట్టి దేవుడు నిన్న చేసిన వాళ్ళకు మనకు చేస్తాడు, మనకు చేసిన వాళ్ళకు రేపు ఇంకొకరు కూడా చేస్తాడు. సో నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, అందరికీ చేసిన దేవుడు నాకు చేస్తాడు, నిన్న ఒకరికి చేసిన దేవుడు ఈరోజు కూడా నాకు చేస్తాడు. నాకు దేవుడు అవిశ్వాసంలో ఉండనివ్వడు, నన్ను పైకి లేవనెత్తుతాడు. ఒకటే రీతిగా ఉంటాడు దేవుడు యుగయుగముల వరకు. కాబట్టి నువ్వు దేవుడి మాటలు ఎక్కువగా విన్నప్పుడే నీకు ఇలాంటి విశ్వాసము పెరుగుతుంది. దేవుడి ఆలోచనలో ఉన్నప్పుడే నీకు ఇలాంటి విశ్వాసము పెరుగుతుంది. ఎందుకంటే దేవుడు కూడా, నీలో విశ్వాసం లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. ఆయన్నే ఒక యేసుప్రభు వారు ఒక సందర్భంలో ఒక ఊరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు చాలామంది ఆయన అద్భుతాలు చేద్దామని వెళ్తే ఎవరు కూడా ఆయన నమ్మరు, ఆయన మీద విశ్వాసం పెట్టరు. ఆయన తిరిగి వచ్చేస్తాడు. అక్కడ బైబిల్ ఏం రాయబడి ఉంటుంది తెలుసా? ఆయన అనేక అద్భుతాలు చేయాలనుకున్నాడు, కానీ వాళ్ళ అవిశ్వాసాన్ని చూసి నేను అద్భుతాన్ని చేయలేకపోయానని అంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, మన లోపల అవిశ్వాసాన్ని తులిచివేస్తున్నాడు, అల్ప విశ్వాసాన్ని తీసివేసేస్తున్నాడు. సో ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. ఈ వాక్యం ఎప్పుడు కూడా తప్పు చెప్పదండి. ఈ సువార్త ఎప్పుడు కూడా తప్పు చెప్పదండి. ఈ సువార్త నిన్న ఎలాగుందో ఈరోజు అలాగే ఉంటుంది, ఈరోజు ఎలాగుందో రేపు అలాగే ఉంటుంది. కానీ సువార్తకు నీ విశ్వాసాన్ని యాడ్ చేయాలి. దుర్వార్త విన్నప్పుడు విశ్వాసము పెరగదండి, అస్సలు పెరగదు. సో నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. ఇది అన్య బోధల చేత త్రిప్పబడకుడి. సో నువ్వు దేవుడి వాక్యం చేత నువ్వు మారు మనసు పొందుకోవాలి. ఈ లోకంలో చాలా అన్య బోధలు ఉన్నాయి, చాలా వ్యతిరేకత ఉంది. సో అవే నిజమని నువ్వు వెళ్తున్నావు అనుకోవచ్చు. సో త్రిప్పబడకుడి. భోజన పదార్థములన్నీ బట్టి కాక కృపను బట్టి హృదయంను సిద్ధపరచుకోవటం మంచిది. భోజన పదార్థములు ప్రవర్తించడానికి ఏమీ ప్రయోజనకరము కలగదు. సో ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. సో డోంట్ టర్న్ యువర్ హార్ట్ ఫ్రమ్ గాడ్. సో చాలామంది ఇది ఏం చేస్తాయి అంటే అల్ప విశ్వాసంలోకి పడేస్తాయి, నిన్ను అవిశ్వాసంలోకి పడేస్తాయి. నానా విధములైన అన్య బోధనలు ఏం చేస్తాయంటే దేవుని నుంచి త్రిప్పి పడేస్తాయి. ఇవన్నీ తెలియకుండానే మనకు జరుగుతుంటాయి బై గాడ్ గ్రేస్. బట్ మన లోపల ఆత్మ ఉంది కాబట్టి మనం వాటన్నిటిని జయించడానికి జయిస్తున్నాము. సో ప్రతిరోజు దేవుడితో సహవాసం చాలా ఇంపార్టెంట్. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం, దొంగతనమునకు, హత్యకు, నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. సో అపవాది దేనికి వస్తాడండి? మన దేవుడితో సహవాసాన్ని దొంగలించడానికి, దేవుడితో సాన్నిహిత్యాన్ని దొంగలించడానికి వస్తాడు. సో అందుకే కొంతమంది మనుషులు మన జీవితంలోకి వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని అవిశ్వాసంలో పడేయడానికి, మనల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి, మన దేవుడితో ఉన్న రిలేషన్షిప్ని పాడు చేయడానికే వస్తాడు. అందుకే అలాంటి బోధనలు కానీ అలాంటి మనుషులు కానీ నువ్వు ఎంటర్టైన్ చేయొద్దు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మనకు యేసుప్రభు వారు సమృద్ధి గల ఆశీర్వాదాన్ని, జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. సో దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనము, హత్యము, నాశనము చేయడానికే వస్తాడు. సో కొంతమంది మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికే వస్తారు. అలాంటి వాటి మాటలు వినకండి, అలాంటి బోధనలు వినకండి. నీ హృదయం ఎప్పుడైనా కూడా అన్య బోధనల వైపు కాకుండా నీ వైపు తిరగాలి. నేను చూస్తున్నాను చాలామంది కూడా అన్య సంప్రదాయాలను పాటిస్తున్నారు. ఈ కాలంలో దేవుణ్ణి నమ్ముకుంటూ అన్య సంప్రదాయాలను, అన్య ఆచారాలను పాటిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సో అది నీకు ఎందుకు వస్తుందంటే, నీలో అల్ప విశ్వాసం ఉండడం వల్ల వాటి మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకుంటున్నావు. నీ దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వు సేవించాలి. నీ దేవుడైన యెహోవాను మాత్రమే పూజించాలి. ఆయనను మాత్రమే నమ్మాలి. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ఆయనను మాత్రమే నమ్మిక ఉంచాలి. అన్య సంప్రదాయాల వైపు, అన్య ఆచారాల వైపు నువ్వు తల తిప్పకూడదు. ఎందుకు? అల్ప విశ్వాసం ఉన్నప్పుడే అవన్నీ వస్తాయి. సో అందుకే మనకు కొంతమంది పరిచయం అయ్యి అన్య సంప్రదాయాల వైపు తిప్పొచ్చు మనల్ని. సో డోంట్ గో విత్ దెమ్. సో యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. సో ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్.
బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఆయన సమరయ మార్గమును వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చి భూమి దగ్గరున్న సమరయలో సుకారును ఒకరి ఊరికి వచ్చెను. సో యేసుప్రభు వారు సమరయ మార్గమునకి వెళ్ళుచున్నాడు. అక్కడ యాకోబు బావి అని ఉండెను. ఆ సమరయ మార్గంకి వెళ్తున్నప్పుడట యాకోబు అనే బావి ఉన్నదట. ఆ బావి పేరు యాకోబు గనక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. ఆయన ప్రయాణం చేస్తున్నాడు, అలసిపోయి బావి దగ్గర కూర్చున్నాడు. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను, 12 గంటలైందట మధ్యాహ్నము. సో సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం ఇమ్మని అని ఆమెను అడిగాను. సమరయ స్త్రీ ఒక ఆమెట నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు, అమ్మ నేను దాహంతో ఉన్నాను, నాకు దాహంకి నీళ్ళు ఇవ్వమని అడిగినప్పుడు ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది. ఆయనతో పాటు ఆయన శిష్యులు ఆహారం కొనుక్కోవడానికి ఊరిలోకి వెళ్ళారు. కానీ అక్కడ యేసు ప్రభువారు ఒక్కరే ఉన్నారు. ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహనమికిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేరు. సో యూదులు అనేది ఒక జాతి ప్రజలు, సమరయులు అనేది ఒక సాంగత్యం, వాళ్ళ ఒక జాతి ప్రజలు. సో ఈ యూదులట సమరయులతో సాహవత్యం, ఫ్రెండ్షిప్ చేయరట, మాట్లాడరట. ఆమె అదే అంటుంది, నువ్వు యూదుడవు కదా అయ్యా, నేను సమరయ స్త్రీని కదా, నువ్వు నాతో ఎలా మాట్లాడుతున్నావు, నాకు దాహం ఇవ్వమని, నాకు సహాయం చేయమని నువ్వు ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పాను, అడుగుతుందన్నట్టు. అంటే యూదులు ఈ బైబిల్ ప్రకారము సమరయులతో సాంగత్యము చేయరు. సో అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహంకి ఇవ్వమని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. సో నేను ఎవరినో నీకు తెలియదమ్మా, యేసు ప్రభు వారు అంటున్నాడు ఆ సమరయ స్త్రీతో, నేనెవరో నీకు తెలియదు, నేను నీకు దాహం ఇవ్వమని అడుగుతున్నాను, కానీ నువ్వెవరో తెలిసి ఉంటే నువ్వు అలా అడిగేదానివి కాదంటున్నాడు. ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు వంటి నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. నువ్వు ఎవరివయ్యా, నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా, సో నువ్వు నాకు జీవజలం ఇస్తా అంటున్నావా, ఏంటిది ఆ జీవజలం అని ఆమె అడుగుతుంది. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరల దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు. ఆయన ఎటర్నల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభువారు. నువ్వు మంచి నీళ్ళు చేదుకుంటున్నావు కదమ్మా, ఈ నీళ్లు తాగితే మళ్ళీ దాహమేస్తుంది, కానీ నేను ఇచ్చే నీళ్లు త్రాగితే మాత్రం నీకు దాహమేదు, జీవజలము, ఎటర్నల్ లైఫ్, నిత్య జీవానికి ఇస్తాను. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరెడి నీట బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. సో నేను ఇచ్చేది శ్రేష్టమైన నీళ్లు, సో నేను ఇచ్చేది ఎటర్నల్ లైఫ్ నేను ఇస్తాను, నిత్య జీవానికి వారసులయ్యేలాగా చేస్తానమ్మా అని అంటున్నాడు. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పికొనుకొనున్నట్లు చేదుకొనుటకు ఇంత దూరము రాకుండాన్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, అయ్యా నేను ప్రతిరోజు కొన్ని కిలోమీటర్లు ఈ నీళ్లు చేదుకోవడానికి వస్తున్నా, నాకు అలా కాకుండా జీవజలం ఏదో ఇవ్వు ప్రభు, ఇంత దూరం రాదు అన్నప్పుడు యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. సో యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని, నీ భర్తను తీసుకొని ఇక్కడికి రా, నీకు ఆ జీవజలాన్ని నేను ఇస్తాను అంటాడు. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. మాట్లాడుతున్నాడు ఆ సమరయ స్త్రీతో. అవును, ఆమె ఏమంటుంది, నాకు భర్త లేడయ్యా అని అంటుంది. ఏసేమంటున్నాడు, అవును నువ్వు పెనిమిటి లేదు, భర్త లేదు, నాకు ఎవరు లేరని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండేరి, సో నువ్వు 5 యొక్క భర్తలు ఉన్నారు నీకు అని పెనిమిటి ఉండేరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివా నేను. అప్పుడు స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. సో ఆయన ప్రవక్త అని గ్రహించుచున్నాడు. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయండి అని చెప్పగా, ఆ స్త్రీ అంటుంది ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వస్తాడు మా దగ్గరికి అప్పుడు మేము వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేస్తాడని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే అని ఆమెతో చెప్పాను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయనతో స్త్రీ మాట్లాడుతూ చూచి ఆశ్చర్యపడిరి, కానీ నీకేమి కావాలనని ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావు అని ఆయనను ఎవడునూ అడగలేదు. సో ఒక మెస్సయ్య వస్తాడు, ఆమెకు తెలుసు సమరయ స్త్రీకి, ఒక ప్రవక్త వస్తాడు, ఒక మెస్సయ్య వస్తాడు, మాకు అన్నీ కూడా బయలుపరుస్తాడు అని చెప్తుంది. సో ఆ శిష్యులు చూస్తున్నారు, ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారు, కానీ ఆయనతో చెప్పట్లేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి,
ఈయన క్రీస్తు కూడా అని ఆ ఊరి వారితో చెప్పగా, చూడండి ఆమె ఏం చేస్తుంది తెలుసా, సువార్త ప్రకటిస్తుంది. అప్పటి వరకు యేసయ్య గురించి తెలియదు, యేసు గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడింది, యేసు యొక్క గొప్పతనం తెలుసుకుంది, ఆయన చేసిన సంగతులు, ఆయన మాట్లాడిన మాటలు అన్నీ కూడా విన్నది, ఓపికతో విన్నది, పరీక్షించింది, పరిశీలించింది. సో ఈయన నిజమైన మెస్సయ్య అని ఆ కుండె అక్కడ పగిలేసి ఊరిలోకి వెళ్ళింది. చూడండి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి. సో ఆయన నాకు కొన్ని క్రియలు చూపించాడు, కొన్ని కార్యాలు చేశాడు, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా సువార్త ప్రకటిస్తుంది. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చుచుండిరి. ఆమె ఒక ప్రాస్టిట్యూట్ లేడీ అండి, ఆమె వ్యభిచారం చేసే స్త్రీ. ఆమె యేసుని తెలుసుకున్నది, యేసుని దర్శించింది. ఆ సువార్త నేను ఆయన ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన అద్భుతాలు విన్నది. ఆ సువార్త వెళ్ళి ఏం చేస్తుంది, ఊర్లో వాళ్ళకు ప్రకటన చేస్తుంది. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి, చూసారా, ఆ ఒక్క స్త్రీ ఒక్క మాట చెప్పింది, సువార్త ప్రకటించింది. ఆ ఊరిలో సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఒక్క సువార్త ప్రకటించింది ఆమె, ప్రాస్టిట్యూట్ లేడీ, వ్యభిచారం చేసే లేడీ అక్కడ వదిలేసి ఆమె పరిగెత్తుకెళ్ళి, నేను యేసు గురించి ఒక మాట విన్నాను, ఆయనకు చెప్పిన సంగతులన్నీ నేను గ్రహించాను, ఆయన ఇక్కడ ఉన్నాడు రండి అని ఒక సువార్త ప్రకటించి అందరినీ అక్కడికి తీసుకెళ్ళి ఏమైంది, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. సో చూసారండి, సువార్త వల్ల విశ్వాసము పెరుగుతుంది. సో ఆమె చెప్పకపోయి ఉంటే, ఆమె లోకవార్త విని చెప్పే ఉంటే అంత విశ్వాసం వచ్చేది కాదు కదా. సో అచ్చుదం ఏమైందో, ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి, ఆ సమరయులు అందరూ ఆయన దగ్గరకు వచ్చి తమ యుద్ధ ఉండుమని ఆయనను వేడుకొనిరు కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయనను వేడుకున్నారట, మీరు ఉండండి అని. చూసారండి, దేవుడి యొక్క వాక్యం ఎప్పుడైనా కూడా స్ప్రెడ్ చేయాలి మనము. ఆ సువార్తను ఎప్పుడైనా స్ప్రెడ్ చేసినప్పుడు అవతల వాళ్ళలో విశ్వాసం పెరగవచ్చు. ఆమె ప్రాస్టిట్యూట్ లేడీ, సో ఆమె వ్యభిచారం చేసే స్త్రీ, కానీ దేవుణ్ణి తెలుసుకున్నది, ఆయన కార్యము తెలుసుకున్నది, ఆయన ఆశ్చర్యమైన సంగతి తెలుసుకొని 10 మందికి ఆమె ఏం చేసింది, ప్రకటించింది, అప్పటికప్పుడు ప్రకటించింది. ఆ సువార్తను ప్రకటించడం వల్ల అనేకులు ఏం చేశారు, ఆయన యందు విశ్వాసం ఉంచారట. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మారు. ఆయన మాటలు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. సో ఆమె చెప్పింది, ఈయన నిజమైన లోకరక్షకుడని. సో ఇప్పుడు వాళ్ళు నువ్వు చెప్పినట్టు కాదు, మేము కూడా ఆస్వాదించాము, మేము కూడా తెలుసుకున్నాము, ఈ దేవుడు ఎవరు, ఈ లోకరక్షకుడు ఎవరని తెలుసుకున్నాము అని చెప్తున్నారు. చూసారండి వాళ్ళ విశ్వాసం ఎలా పెరిగింది. ఆ లేడీ యేసుప్రభు వారి గురించి చెప్పడం వల్ల, ఆ సువార్త ప్రకటించడం వల్ల అంతమంది విశ్వాసం పెరిగింది, అంతమంది మారు మనస్సు కలిగింది. కాబట్టి సువార్త అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో విశ్వాసము వాళ్ళకి ఎలా పెరిగిందంటే, ఆ ఒక్క వర్డ్ వల్ల, యేసయ్య గురించి ఒక్క మాట చెప్పడం వల్ల విశ్వాసం పెరిగింది. అందుకే అప్పటి వరకు వాళ్ళు ఈ వార్త వినలేదు, అందుకే ఆయన ఎవరు రక్షించబడలేదు. ఇప్పుడు ఆ లోకరక్షకుని యొక్క వార్త వినగానే అందరూ రక్షించబడ్డారు, ఆ ఊరు మొత్తం రక్షించబడింది. ఆ 2 దినములైన తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలీలియాకు వెళ్ళాను, ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చాడు. 2 రోజులు ఆయన వాళ్ళతోటి వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచిపోయాడు. చూసారు, ఇదంతా ఎవరి వల్ల జరిగింది, ఒక సమరయ స్త్రీ వల్ల జరిగింది. ఆమె చూసిన దానిని, విన్న దానిని, ఆశ్చర్య సంగతులన్నిటిని చెప్పడం వల్ల అనేకులు ఆమె బోధ మీద విశ్వాసించి వాళ్ళు తెలుసుకున్నారు. మళ్ళీ వాళ్ళు కూడా రియలైజ్ అయిపోయి మాకు మేముగా తెలుసుకుంటున్నామని తెలుసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళందరి విశ్వాసం ఏమైంది, పెరిగిందా లేదా? ఎందుకు పెరిగింది? సువార్త వినడం వల్ల. సో ఇప్పుడు అర్థమైందా? దేవుడి యొక్క వార్తలు ఎక్కువగా విన్నప్పుడు, దేవుడి సాక్ష్యాలు విన్నప్పుడు, దేవుడి యొక్క అద్భుతాలు విన్నప్పుడు విశ్వాసం ఏమవుతుంది, పెరుగుతుంది. ఆ సమరయ స్త్రీ చెప్పకపోయి ఉంటే ఆ ఊరే రక్షింపబడేది కాదు. ఆ సమరయ స్త్రీ యేసయ్య గురించి చెప్పకపోయి ఉంటే వాళ్ళు తెలుసుకునే వాళ్ళు కాదు, ఆ విశ్వసించే వాళ్ళు కాదు. అందుకే అంత పవర్ ఉంటుంది దేవుడి యొక్క వాక్యానికి, దేవుడి యొక్క మాటలకు, దేవుడి యొక్క శక్తికి. అందుకే నువ్వు ఏది వినాలి, దేవుడి మాటలే వినాలి, దేవుడి వాక్యాలు అండ్ ఆ సాక్ష్యాలు వినాలి. అప్పుడే నీ విశ్వాసం పెరుగుతుంది. నువ్వు లోకంతో స్నేహం చేసి, లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని లోకులతో నువ్వు తిరిగినప్పుడు నీకు విశ్వాసం పెరగదు.
గలిలయ కూడా పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారి చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. అవన్నీ చూడడం వల్ల విశ్వాసం పెరుగుతుంది. అందుకే మనం ఎక్కువగా సాక్ష్యాలు విన్నప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అద్భుతాలు వినాలి, ఎప్పుడైనా ఆశ్చర్యమైన కార్యాలు వినాలి, వాక్యాలు వినాలి, అప్పుడే నీ విశ్వాసం అనేది ఇంకా పెరుగుతుంటుంది. సో యూ షుడ్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్, దెన్ ఓన్లీ యూ మే గ్రో ఇన్ ద గాడ్. నువ్వు దేవుణ్ణి సాటిస్ఫై చేయలేవు, లోకాన్ని సాటిస్ఫై చేయలేవు. అయితే నువ్వు లోకాన్నన్నా సాటిస్ఫై చేయాలి 100%, అయితే దేవుణ్ణన్నా సాటిస్ఫై చేయాలి 100%. సో లోకంతో నువ్వు స్నేహం చేసినప్పుడు నువ్వు దేవుణ్ణి సాటిస్ఫై చేయలేవు. అందుకే లోకాన్ని డిస్కనెక్ట్ అయినప్పుడే నువ్వు దేవుణ్ణి 100% సాటిస్ఫై చేయగలుగుతావు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఇకను నేను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చు మీరు మూర్ఖులగు ఈ తరము వారి రక్షణ వేరే రక్ష పొందుడని వారిని హెచ్చరించాను. సో పేతురు మీరు ఒక్క నిమిషం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజము పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చూసారా, పేతురు సేవ చేసేటప్పుడు, ఆయన సువార్త ప్రకటించినప్పుడు అనేకులు వాక్యంని అంగీకరించేవారు. సో అంటే ఎందుకు అంగీకరించారు? ఆ వాక్యం వినడం ద్వారా ఏమైంది? వాళ్ళకు విశ్వాసం పెరిగింది. విశ్వాసం పెరిగి బాప్తిజం తీసుకున్నారు. ఎంతమంది? ఆ దినమున 3,000 మంది చేర్చబడిరి. అంటే 3,000 మంది ఒక్కరోజే మారు మనస్సు పొందుకున్నారు ఆ వాక్యం వినడం వల్ల. అంటే వాళ్ళ లోపల విశ్వాసం అయిపోయింది, విశ్వాసం వచ్చేసింది వాక్యం వినడం వల్ల. సో 3,000 మంది ఒకరోజే బాప్తిజం తీసుకున్నారు. సో వినడం ద్వారా వాళ్ళకి ఏమొచ్చింది? విశ్వాసం పెరిగింది. సో అది వాళ్ళు ఏం విన్నారు? సువార్త విన్నారు. వాళ్ళు ఏం విన్నారు? యేసయ్య ప్రభు కార్యాలను గురించి విన్నారు. దాని ద్వారా వాళ్ళ విశ్వాసం పెంచుకొని వాళ్ళు కూడా బిలీవర్స్ లాగా మారిపోయారు. సో మనం ఆల్రెడీ బిలీవర్స్ కాబట్టి ఇంకా గ్రో కావాలి, విశ్వాసంలో గ్రో కావాలి. సో అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 42వ వచనం, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయొచ్చు ఎడతెగక ఉండరి. సో మన అందరం కూడా బోధన ప్రతిరోజు కూడా వినాలి, సువార్త ప్రతిరోజు వినాలి, సువార్త ప్రతిరోజు చదువుకోవాలి. అండ్ రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు సువార్త వినాలి, ప్రతిరోజు ఆరాధించాలి, ప్రతిరోజు స్తుతించాలి, ప్రతిరోజు రొట్టె విరుచుట అంటే సాక్రిమెంటం తీసుకోవాలి. వీటన్నిటి వల్ల నీ విశ్వాసము పెరుగుతుంది, దేవుల్లో సహవాసం పెరుగుతుంది. సాక్రిమెంటం కూడా ఎనీ టైమ్ యూ కెన్ టేక్ సాక్రిమెంటం. హోలీ కమ్యూనియన్ రొట్టె విరిచడము అంటే అదే సాక్రిమెంటం తీసుకోవడం చేయాలి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచన క్రియలు అపోస్తుల ద్వారా జరిగాను. దేవుడు అపోస్తుల ద్వారా ఆ యేసయ్య శిష్యుల ద్వారా అనేక అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా నమ్మేవాళ్ళు, విశ్వసించేవారు. సో విశ్వసించు వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సముష్టిగా ఇచ్చుకొనిరి. ఇందుకు కాక వారు తమ చరాస్తులను నమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. సో వాళ్ళు దేవుడి విన్న తర్వాత, దేవుడి వాక్యం విన్న తర్వాత, మాకు ఈ ఆస్తులతో పనికి లేదు, మాకు ఇంకా ఏమి వద్దు, ఈ లోకం వద్దు, ఈ లోకంలో ఉన్న ఆస్తులు వద్దు, ఏమొద్దు అని వాళ్ళ ఆస్తులన్నిటిని కూడా అమ్మివేసేసి అయ్యా మేము రక్షణ పొందాలనుకుంటున్నాము, ఇగో మా ఆస్తులన్నిటిని మీకు ఇచ్చేస్తున్నాం అయ్యా, మేము దేవుల్లో ఎదగాలని కోరుకుంటున్నాం, మేము మిమ్మల్ని వెంబడిస్తున్నామని అలా వెంబడించేవారు అపోస్తులు. సో అలా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, అలా దేవుళ్ళ లోపల నడిపించేవాళ్ళు, అలా దేవుల్లో ఏకమయ్యేలాగా చేశారు. అక్కెర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పకొడక కూడుకొంచు ఇంటింట రొట్టె విరుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఇది కంపల్సరీ చేయాలి. ప్రతిరోజు మనము ఇంట్లో ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, కూడుకోవాలి, కుటుంబము రొట్టె విరిచాలి, అంటే సాక్రిమెంటం తీసుకోవాలి. ఇవన్నీ చేయడం వల్ల నీ విశ్వాసము పెరుగుతుంది. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్నారని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రతిదినము అనుదినము కూడా మనము దేవుడి రక్షణలోకి వెళ్ళాలి, దేవుడి లోపలికి ఎదగాలి. సో ఇవన్నీ కూడా నీకు దేవుడు డిస్కనెక్ట్ కావడానికి కోరుకుంటున్నాడు వరల్డ్ నుంచి. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వాక్యము విన్న వారిలో అనేకులు నమ్మిరి. వారిలో
పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. సో ఇలా వాక్యం విన్న ప్రతి వాళ్ళు కూడా విశ్వాసంలో ఎదిగే వాళ్ళు. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు, యేసు ప్రభువారు ఎందుకు మరణించారు, ఎందుకు తిరిగి లేచి వచ్చారని బోధిస్తుండే వాళ్ళు అపోస్తులు. బోధించినప్పుడల్లా అనేక మంది నమ్మే వాళ్ళు, బాప్తిజం తీసుకునే వాళ్ళు. సో ఇంచుమించు 5,000 మంది వాళ్ళు మారు మనసు పొందుకున్నారు. వాక్యం వినిన వారిలో చూసారా, వాక్యం విన్న వారిలో అనేకులు నమ్మిరి. సో వినాలి, వాక్యం వింటేనే మనకు దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది. వాక్యాన్ని చదువుకుంటేనే దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది. వినాలి, దేవుడికి సంబంధించిన మాటలు విన్నప్పుడే మనకేమవుతుంది, విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు ఒకరు అద్భుత సాక్ష్యం చెప్తున్నారు, సాక్ష్యాలు వినాలి, కంపల్సరీ వినండి. ఐఎమ్ స్ట్రాంగ్లీ రికమెండ్ లిజన్ ద టెస్టిమోనీస్. ఎవరిని దేవుడు ఎలా ఎన్నుకుంటున్నాడు, ఎవరు దేవుడిని ఎలా పిలుచుకుంటున్నాడు, అండ్ ఎవరి జీవితంలో ఎలా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఇవన్నీ విన్నప్పుడే నీకు దేవుడి మీద విశ్వాసం పెరుగుతుంది. సో వాడు వాక్యం విన్న వాళ్ళు అనేకులు నమ్మారట. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. 5,000 మంది విన్నారట. సో ఇప్పుడు వాళ్ళు దేని విని నమ్మారు, సువార్తను విని నమ్మారు కదా, దేవుడి మాటలు విని నమ్మారు కదా. సో మనం కూడా మన చెవులు దేవుడి వైపుకు పెట్టాలి, దేవుడి వార్తల వైపుకు పెట్టాలి. అప్పుడే నువ్వు దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది. సో ఈ రోజుతో వినడం వల్ల విశ్వాసము పెరుగుతుంది. ఈ వాక్యము కంప్లీట్ అయింది. సో ఇలాంటి వాక్యాలు మనం ఎక్కువగా వింటుంటే ఏమవుతుందంటే మన విశ్వాసం కూడా పెరుగుతుంటుంది. లెటస్ ప్రే. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వినుట ద్వారా విశ్వాసం పెరుగుతుందని వాక్యం ద్వారా మాట్లాడారు. అపోస్తులు ప్రార్థించగా, వాక్యం బోధించగా అనేక మంది మారు మనసు పొందుకొని బాప్తిజం పొందుకున్నారయ్యా. ఆ సమరయ స్త్రీ మీ సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది మారు మనసు పొంది మీ రక్షణలోకి వచ్చారు తండ్రి. అలాగే తండ్రి, వినుట ద్వారా ఎంత విశ్వాసము పెరుగుతుందో, వినడం ద్వారా ఎలా విశ్వాసము బలపరుస్తుందో మాకు బోధించారు. ఏది వినాలి, ఏది వినద్దు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడద్దు, ఎవరితో సావాసం చేయాలి, ఎవరితో సావాసం చేయొద్దు, ఎవరితో సావాసం చేస్తే విశ్వాసము పెరుగుతుంది, ఎవరితో సావాసం చేస్తే విశ్వాసము తగ్గుతుంది, ఇవన్నీ కూడా మాకు కళ్ళగట్టినట్టు చూపించి మరొకసారి మమ్మల్ని లోకం నుంచి డిస్కనెక్ట్ చేసి మీకు కనెక్ట్ చేసి విశ్వాసంలోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు శతకోటి వందనాలు, శతకోటి స్తోత్రాలు, శతకోటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.